స్వర్గంగా ప్రసిద్ధి చెందిన హిమాచల్ ప్రదేశ్ని మంచు వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో భారీగా హిమపాతం కురుస్తోంది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మనాలికి వేల సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. ఈ క్రమంలోనే భారీగా కురుస్తున్న హిమపాతం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. రహదారులన్నీ మంచుతో కప్పబడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోహతాంగ్లోని సులాంగ్, అటల్ టన్నెళ్ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కొన్ని రోజులుగా హిమపాతం కురుస్తూ ఉండడంతో మనాలి ప్రాంతం కొత్త అందాలు సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. సుమారు 1000కి పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అటు రాజధాని సిమ్లాలోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరి వారంలో మనాలికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది.